మరి అటు ఈరోజు అయితే సండే సెకండ్ గేమ్ నైట్ గేమ్ అక్కడ డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అవుతున్నది. ఆర్ఆర్ అయితే మరి ఆల్మోస్ట్ మళ్ళీ 1 వీక్ గ్యాప్ తర్వాత ఆడతారు. మరి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే వాళ్ళకి ఇంకా ఛాయిస్ ఉన్నది. మరి మిగతా టీమ్స్పై ఆధారపడి ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలిస్తే సో ఈ మధ్యలో కొన్ని జరిగిన మ్యాచ్లని వాళ్ళకి కొన్ని కలిసి వచ్చినాయని చెప్పాలి. సో మరి ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు మ్యాచ్ వచ్చి ఢిల్లీలో మీకు చిన్న గ్రౌండ్ ఉంటుంది. సో మరి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి అంటారు. కానీ చూడాలి మరి ఈరోజు టాస్ గెలిస్తే ఏం తీసుకుంటారా అని. అటు ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ చేజింగ్ చేసిండ్రు. మరి ఈ మ్యాచ్లో అదే కంటిన్యూ చేయాలనుకుంటారా, లేకుంటే అటు మరి రాజస్థాన్ కూడా మీకు చేజింగ్ ప్రిఫర్ చేయొచ్చు అనుకుంటానా. సో మరి చూడాలి, అది ఇంట్రెస్టింగ్ కాల్ ఉన్నది. మరి అటు పరాగ్ రికవర్ అయిందంటాళ్ళు. కానీ తెలియదు అంటే కరెక్ట్గా వస్తారా రాడా అని తెలియదు. సో వస్తే మరి బాగుంటాయి ఆర్ఆర్కి. సో తను తక్కువ రావాలనుకుంటుంది తను కూడా. సో ఇక మనం టీమ్స్ మాట్లాడుకుంటే ఆర్ఆర్ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కార్చర్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యి అనిపిస్తాను ఇప్పుడు పవర్ ప్లేలో. తన దగ్గర నుంచి వికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. తన కనుక వికెట్లు చేయకుంటే మీకు అక్కడ కొంచెం ప్రాబ్లం ఎదురవుతుందని అంటారు. మరి అక్కడ స్పిన్నర్ని ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు నెట్అవుట్ చేస్తారు. రవి బిష్ణోయ్ అన్న యశ్రాజ్ అన్న మరి ఒక్కరితో స్టిక్ అయ్యి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మరి అది చేస్తారో చేయరో తెలియదు. సో వాళ్ళిద్దరు ఇట్లా లోలో ఒకళ్ళు ఆడతారు అనిపిస్తుంది. ఇంకా మీకు రవీంద్ర జడేజా ఎట్లా ఉండు స్పిన్నర్గా మీకు. సో తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ పెడతారు. డోవన్ ఫెరీరా మరి లాస్ట్లో మంచి ఫినిష్ ఇస్తాను. కావాలనుకున్న బాల్తో కూడా ఎఫెక్టివ్ కావచ్చు. సో మంచి ఆల్రౌండింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మీకు ఆర్ఆర్ దగ్గర. ఇంకా మీకు మరి బిజ్రేష్ శర్మ బాగా బౌలింగ్ ఇస్తాను. తుషార్ దేశ్పాండే రన్స్కి వెళ్తాను. మరి ఈ మ్యాచ్లో సందీప్ శర్మ తీసుకొస్తారా అంటే చూడాలి మరి, అది వాళ్ళ కాల్. ఒక మరి నంద్రబర్గర్ని మళ్ళీ తీసుకొస్తారా అంటే చూడాలి. అటు యాడమ్ మిల్ అన్న తీసుకొస్తారా అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు తెలిసి వాళ్ళు చేంజ్ చేయరు అనుకుంటాను. యాడమ్ మిల్తో కొంచెం ట్రై చేయాలనిపిస్తాను. తీసుకొస్తే నంద్రబర్గర్ని తీసుకురావచ్చు. సో ఇట్లున్న ఆర్ఆర్ టీం. ఇంకా వాళ్ళకు ఓపెనర్స్ సూర్యవంశీ ఇట్లా ఉండు. సూర్యవంశీకి అయితే వాళ్ళకు ఆల్మోస్ట్ మ్యాచ్ ఈజీ అవుతుంది. జైస్వాల్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. వన్డర్లో ధ్రువ్ జురేల్ ఎట్లా ఉంది మీకు. సో అక్కడ బ్యాటింగ్ మీకు బాగుంది. చూడాలి మరి వీళ్ళు ఎట్లా ఆడతారని. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ మాట్లాడుకుంటే అయితే స్టెప్స్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ రావాలి. తన స్ట్రైక్ రేట్ ఆడితే మీకు కొంచెం కష్టం కావచ్చు. సో చూసుకోవాలి స్టెప్స్ అంటే సిచ్యువేషన్ బట్టి మరి డీసెంట్గా కొంచెం అగ్రెసివ్ ఆడాలి స్టెప్స్. ఇక మరి బౌలింగ్లో మాట్లాడుకుంటే స్టార్క్ కొంచెం రన్స్కి వెళ్తాను అనిపిస్తాను. మరి వికెట్లు వస్తే మనకు తెలిసిన స్టార్క్ గురించి లుంగ్లీ ఉండి ముఖేష్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తాడు. సో లాస్ట్ మ్యాచ్లో ముఖేష్ కుమార్ బాగా బౌలింగ్ చేసినని చెప్పాలి. ముఖేష్ కుమార్ మరి ఈ మ్యాచ్లో ఎట్లా ఆడతారో చూడాలి మరి. అటు మాధవ్ తివారీ కూడా మంచి ఎఫెక్టివ్ అనిపించింది లాస్ట్ మ్యాచ్. మరి ఈ మ్యాచ్ కూడా అసలు ఫామే కొనసాగాలనుకుంటారు అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్. అక్కడ మీకు ఇంకా కుల్దీప్ యాదవ్ మరి ఆడితే ఎట్లా ఆడుతారు, మరి అక్షర్ పటేల్ తను బౌలింగ్ ఎట్లా వేసుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మరి అటు బ్యాటింగ్లో అయితే కేఎల్ రాహుల్ దగ్గర నుంచి మంచి నాకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా మీకు అక్కడ సాహిల్ పరాగ్తో వెళ్తారు. ఇంకా మీకు అభిషేక్ పోరెల్ వీళ్ళందరూ ఉన్నారు మంచిగా. కావాలనుకుంటే అక్కడ మిల్లర్ కూడా ఉన్నారు. మిల్లర్ మంచిగా ఫినిష్ చేస్తే బాగుంటాయి. సో లాస్ట్ మ్యాచ్ బాగా అయిందని చెప్పాలి మిల్లర్. అశుతోష్ శర్మ ఉండు. సో ఇక అశుతోష్ శర్మ, మిల్లర్, అక్షర్ పటేల్ విత్ ద బ్యాట్ లాస్ట్ మ్యాచ్ రన్స్ రావడం కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో వీళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బాగుంటాయి. ఇక మన కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే చాలా ఉంటాయి. కానీ అక్కడ మళ్ళీ మనం కీగా మాట్లాడుకునేటి ఆర్చర్ వర్సెస్ రాహుల్ ఇది మంచి బ్యాటర్. ఇంకా మీకు స్టార్క్ ఉంటాడు. స్టార్క్ వర్సెస్ జైస్వాల్, స్టార్క్ వర్సెస్ సూర్యవంశీ రెండు మంచి బ్యాటిల్స్. ముఖేష్ కుమార్ వర్సెస్ వీళ్ళిద్దరు కూడా మంచి బ్యాటిల్స్ ఉండొచ్చు. కానీ స్టార్క్ వర్సెస్ జైస్వాల్ ఎప్పుడు ఉండేది. అటు జోఫ్రా ఆర్చర్ వర్సెస్ కేఎల్ రాహుల్ అది కీలక బ్యాటిల్. అక్కడ కనుక కేఎల్ రాహుల్ సర్వైవ్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బాగుంటాయి అనిపిస్తుంది. అక్కడ మీకు స్పిన్నర్స్ వచ్చినాయి. మరి కేఎల్ రాహుల్ కొంచెం అటాక్ చేయొచ్చు అక్కడ మీకు. సో కేఎల్ రాహుల్ అది సర్వైవ్ కావాలనుకుంటాడు. సో ఇంకా మీకు అక్కడ వీళ్ళు ఇక్కడ స్టార్క్ కనుక మీకు ఎవరినన్నా ఒక్క అవుట్ చేస్తే ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ చూడాలి వాళ్ళిద్దరు కనుక సర్వైవ్ అయితే మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్. లుంగి మరి కీలకంగా మారున్నాడు. ఇంకా మళ్ళీ అటు సో స్టార్క్ వర్సెస్ జైస్వాల్. ఇంకా మీకు మిల్లర్ డెత్లో ఉంటారు. సో మిల్లర్ డెత్లో మీకు బిజ్రేష్ శర్మ బాగా బౌలింగ్ చేస్తారని చెప్పాలి. స్లో రన్స్. సో బిజ్రేష్ శర్మ వర్సెస్
డేవిడ్ మిల్లర్ అనుకుంటాను. ఆర్చర్‌ను పెట్టుకోవచ్చు. కానీ అక్కడ మిల్లర్ వర్సెస్ బిజ్రేష్ శర్మ అనుకుంటాను. ఇంకా మీకు బ్యాటిల్స్ ఉన్నాయి. స్పిన్నర్స్ వర్సెస్ అక్కడ రియాన్ పరాగ్ వర్సెస్ కుల్దీప్ ఆడితే కుల్దీప్, అక్షర్ ఆడితే అక్షర్. అప్పుడు వేసేటప్పుడు సో బౌలింగ్ చేస్తే సో అట్లా ఎవరు ఆడితే వాళ్ళు అక్కడ రియాన్ పరాగ్ ఆడితే. ఇంకా మీకు ఇటు వీళ్ళు స్పిన్నర్స్ వేసేటప్పుడు రవి బిష్ణోయ్ వేసేటప్పుడు ఇక మీకు స్టబ్స్, అస్టోష్, మిల్లరు వీళ్ళందరూ మంచి బ్యాటర్స్ ఉంటాయి. ఒక సాయిల్ పరాగ్, అభిషేక్ పురోహిత్ వీళ్ళందరూ ఎట్లా ఆడుతారు చూడాలి. ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే అయితే ఆర్ఆర్ టీం మాట్లాడుకుంటే వాళ్ళు రియాన్ పరాగ్ అత్తరు. ఇక మీకు చూసుకోవాలి, కాల్ తీసుకోవాలి. మోస్ట్లీ అత్తరు అనుకొని చెప్తాను. జైస్వాల్, సూర్యవంశీ, మీకు డ్రూ జురెల్ దగ్గర నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. 4లో అక్కడ మీకు రియాన్ పరాగ్, 5లో అక్కడ మీకు డోవన్ ఫెరీరా, శుభన్ దూబే శుభన్ దూబే నుంచి మంచి నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో శుభన్ దూబే, డోవన్ ఫెరీరా, శుభన్ దూబే. 7లో జడేజా మరి దక్షిణ్ సేనాకాన్ కూడా ఇట్లే వేసుకోవాలనుకుంటారు వాళ్ళు. చూడాలి మరి వాళ్ళు ఇట్లా వేసుకుంటారని. దక్షిణ్ సేనక 9లో అక్కడ మీకు ఇక చూసుకోవచ్చు ఆర్చర్ సో ఆర్చర్. 10లో అక్కడ మీకు స్పిన్నర్ ఎవరో ఒకరు ఎస్ట్రాజ్ అన్న, అక్కడ రవి బిష్ణోయ్ అన్న. సో ఎస్ట్రాస్టన్ వెళ్తారు. సో ఒకరితో స్టిక్ వెళ్తే ఎస్ట్రాస్టన్ వెళ్ళొచ్చు. సో ఎస్ట్రాజ్. 11లో అక్కడ మీకు బిజ్రేష్ శర్మ ఉంటాడు. సో బిజ్రేష్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశపాండే, సందీప్ శర్మని చూసుకోవచ్చు. అటు నరేంద్ర బర్గని తీసుకున్నా మీకు ఆడమ్ మిల్ ఆడిస్తారంటే ఆ కలుగు తీసుకోవచ్చు. సో అవి చూసుకోవాలనిపిస్తుంది. సో నాకైతే ఇది అనిపిస్తుంది. ఇక మరి ఢిల్లీ క్యాపిటల్స్ మాట్లాడుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ సేమ్ టీంతో వెళ్తారనిపిస్తుంది. సో అక్కడ మీకు కేఎల్ రాహుల్, సాయిల్ పరాగ్, ఇంకా మీకు వన్ డౌన్లో అక్కడ మీకు అభిషేక్ పోరెల్ ఆడచ్చు. అక్కడ మీకు మాధవ్ తివారీ మంచి నాకు ఆడిండు. కానీ 4లో స్టబ్స్ ఆడచ్చు. 4లో స్టబ్స్, 5లో అక్షర్, 6లో కనుక అక్కడ మీకు డేవిడ్ మిల్లర్, 7లో అస్టోష్. 7 దాకా మంచి బ్యాటింగ్ ఉన్నాయి. సో వీళ్ళు కనుక మంచి పర్ఫామ్ చేస్తే ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉంటాయి. 8లో అక్కడ మీకు మాధవ్ తివారీ సో మాధవ్ తివారీ మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. మరి అదే కంటిన్యూ చేయాలనుకుంటాడు. 9లో అక్కడ మీకు మిచెల్ స్టార్క్. 10లో అక్కడ మీకు కుల్దీప్ యాదవ్, 11లో లుంగ్రీ నింగిడి. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళు చూసుకోవచ్చు. ముఖేష్ కుమార్తో వెళ్ళొచ్చు. మరి కుల్దీప్ యాదవ్తో ఈ మ్యాచ్లో వెళ్ళామనుకుంటే ఆకిన్ అఫ్జల్ విప్రనియంతో వెళ్ళొచ్చు. అది వాళ్ళ కాల్ చూసుకోవాలి. కుల్దీప్ యాదవ్ ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఢిల్లీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు. కానీ చూడాలి వాళ్ళు ఎటువంటి కాల్ తీసుకుంటారని. మరి ఇక్కడ ఒకవేళ ఆర్ఆర్ గెలిస్తే అయితే కొన్ని టీమ్స్ అయితే మస్తు డిసప్పాయింట్ ఉంటాయి. కొన్ని అక్కడ ఢిల్లీ మాత్రం గెలిస్తే అయితే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ పంజాబ్ హ్యాపీ ఉంటాయి, కేకేఆర్ హ్యాపీ ఉంటాయి, ఎస్ఆర్హెచ్ హ్యాపీ ఉంటాయి, సిఎస్కే హ్యాపీ ఉంటాయి. సో ఇంకా మీకు ఇన్ని టీమ్స్ హ్యాపీ ఉంటాయి. ఇంకా మీకు అక్కడ మరి ఢిల్లీ గెలిస్తే ఇన్ని టీమ్స్ హ్యాపీ ఉంటాయి. మరి ఆర్ఆర్ గెలిస్తే వాళ్ళు హ్యాపీ ఉంటుంది మెయిన్లీ. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ ఎవరు ఎట్లా చేస్తారో అది కూడా ఇంట్రెస్టింగ్ మారున్నాయి. ఎవరైనా క్యాచ్ డ్రాప్ చేస్తే అక్కడ వాళ్ళకు డిసడ్వాంటేజ్ ఉండొచ్చు. సో మరి మ్యాచ్లో కొన్ని ఈజీ క్యాచెస్ డ్రాప్ అవుతారని అనిపిస్తాను ఈ సీజన్లో. మరి మ్యాచ్లో చూడాలి మరి ఎట్లుంటుందని. అక్కడ మరి క్యాప్టెన్సీ బాగుండాలి. అటు జైస్వాల్ ఒకవేళ మళ్ళీ క్యాప్టెన్సీ అయితే మరి తన క్యాప్టెన్సీ ఎట్లుంటుందో చూడాలి. అటు మాకు అక్షర్ పటేల్ సో మరి టాస్ ఎవరు గెలుస్తారో చూడాలి. చూద్దాం మరి ఏమవుతారు. క్యాప్టెన్సీ ఎట్లుంటే మరి ఎవరు ఎట్లా ఆడతారని. అంతమంది మ్యాచ్ మరి పంజాబ్ అప్పుడు కూడా మీకు దాన్ని అక్కడ రిజల్ట్ బాగుండాలనుకుంటారు. ఇక్కడ అక్కడ మరి చూద్దాం ఇక్కడ డేసీ గెలుస్తారో ఆర్ఆర్ గెలుస్తారో అని. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.